వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు వేయడం సరైందేనంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. తనపై చేసిన ఆరోపణలకు రోజాలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. పైగా ఇప్పటికీ విమర్శలు కొనసాగించడం సరికాదన్నారు అనిత. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా తన అభిప్రాయాలు తీసుకోకుండా మరో ఏడాది సస్పెన్షన్ చేస్తామండం సరికాదన్నారు ఎమ్మెల్యే రోజా. ఇంతకీ ఎవరేమన్నారో చూద్దాం. ఆ రషెస్ని దొంగలించిన కాలువ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయకుండా, ఎటువంటి క్రిమినల్ కేసు పెట్టకుండా, అవి చూస్తున్న సెక్రటరీ సత్యనారాయణ గారిని వదిలేసి ఏ తప్పు చేయని నన్ను తప్పు చేసినట్టు ప్రొజెక్ట్ చేసి నన్ను మళ్ళీ 1 ఇయర్ సస్పెండ్ చేయాలని నిన్న లీకులు ఇవ్వటం అనేది చాలా బాధాకరం. ఈ లీకులు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే కోర్టు నా లాస్ట్ ఇయర్ 4వ నెలలో ఇచ్చినప్పుడు వెంటనే క్లియర్ చేయమన్నప్పుడు, అప్పుడు స్పీకర్ గారు అసెంబ్లీ జరిగినప్పుడు పిలిచి ఇది ప్రివిలేజ్ కమిటీ ఇలా చెప్పింది, దీనికి మీ ఆన్సర్ ఏంటని అడుగుంటే అప్పుడే అయిపోయి ఉంటుంది. కానీ ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు లీకులు ఇవ్వటం ఎందుకు? నేను అసెంబ్లీకి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మీరు చదవచ్చు. దానికి అనుగుణంగా నేను ఏం డెసిషన్ తీసుకోవాలి? ప్రివిలేజ్ కమిటీ చెప్పిన విధంగా నేను ముందుకెళ్ళాలా, లేదా నా కేసు కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది, నీకు న్యాయం జరగకపోతే మేము ఇచ్చినట్టుగా ఈ రిపోర్ట్, ఈ లెటర్ ఆధారంగా మిమ్మల్ని అసెంబ్లీలోకి రానికపోతే మీరు ఎప్పుడైనా సుప్రీంకోర్టుకు రావచ్చు, ఈ కేసు అలాగే ఉంటుందని చెప్పి జడ్జి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, వాళ్ళ లాయర్ పిపి రావు గారికి కూడా. సో నాకు ఆప్షన్ ఉంది, ఇది ఉంది. సో వాళ్ళు చెప్పిన తర్వాత, ఆ కమిటీ రిపోర్ట్ చదివిన తర్వాత నేను ఏం డిసైడ్ చేసుకోవాలో నా పార్టీతో డిస్కస్ చేసుకుంటాను, నా లాయర్తో డిస్కస్ చేసుకుంటాను. అంతేగాని ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా హడావిడిగా ఒక ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ పెట్టి లీకులు ఇవ్వటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, ఇది అందరినీ భయభ్రాంతులో బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉంది. కానీ నిజంగా కొత్తగా అమరావతిలో ఏర్పాటు చేసుకున్న అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మేము స్పందిస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం అన్న మెసేజ్ని మాత్రం ఇచ్చిన వాళ్ళు కారు. నిజంగా నేను మీడియా తరపున ప్రివిలేజ్ కమిటీ సభ్యులందరికీ కూడా, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ మన గొల్లపల్లి సూర్యారావు గారికి, వాళ్ళ మెంబర్స్కి అందరికీ కూడా మీడియా తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకున్నందుకు, నా ఆవేదన కూడా గుర్తించి ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఆవిడకి సస్పెన్షన్ సిఫార్సు చేసినందుకు కూడా నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మనం కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రివిలేజ్ కమిటీ ముందు ఆవిడ హాజరైనప్పుడు వాళ్ళ సభ్యుడే, అంటే వైఎస్ఆర్సీపీ సభ్యుడే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు, నువ్వు చెప్తారా అనితకి క్షమాపణ చెప్తారా అనేటప్పుడు ఆవిడ దాటేశారు. ఆ సంగతి కూడా ప్రివిలేజ్ కమిటీలో ఉంది, మీరు ఒకసారి చదువుకోవచ్చు. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆవిడలో మార్పు లేదు. పోనీ పక్కన పెట్టండి, నాకు క్షమాపణ చెప్తాను అని చెప్పిన లెటర్ కూడా ప్రజలందరూ చదివారు. ఏ రకంగా మాట్లాడింది అంటే, అనిత బాధపడి ఉంటే, మనిషి అన్న తర్వాత ఎవరైనా ఆ మాటలకు బాధపడడం కాదు, ఇంకా నేను కొంచెం మొండిదాన్ని కాబట్టి లేచి నుంచోగలుగుతున్నాను, ఇంకా ఆ మాత్రం మానసిక స్థైర్యం లేని ఆడవాళ్ళు అయితే ఇంట్లో కూర్చుంటారు, లేదంటే ఊరేసుకుని చచ్చిపోతారు. ఆవిడ మాట్లాడిన మాటలకి నేను కొంచెం మొండిదాన్ని కాబట్టి ఎలాగైనా నాకు న్యాయం జరగాలి, నాలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదని రోడ్డు మీదకి వచ్చాను కాబట్టి ఈరోజు నాకు న్యాయం జరిగింది. అటువంటి మాటలు మాట్లాడి క్షమాపణ కోరడం అన్నది, క్షమాపణ అయితే చెప్తానడం అన్నది నేను సాటిస్ఫై అవ్వాల. అట్ ద సేమ్ టైం ప్రివిలేజ్ కమిటీ కూడా సాటిస్ఫై అవ్వలేదు ఆవిడ చెప్పిన మాటకి. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను మీడియా తరపున అందరికీ చెప్పగలదు ఏంటంటే, ఒక తప్పుకి ఆల్రెడీ శిక్ష అనుభవించారు, తర్వాత పశ్చాత్తాపం అనేది ఏదో ఎవరికైనా ఉంటుంది, ఇంకో తప్పు చేయకూడదని. కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, లాస్ట్ టిల్ నిన్నటి వరకు కూడా ఆవిడ ప్రభుత్వం మీద కానీ, డీజీపీల మీద, స్పీకర్ గారి మీద, సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతున్నారే తప్ప ఆవిడ తీరులో కానీ, ఆవిడ హావభావాల్లో కానీ ఎందులోనూ కూడా మార్పు కనిపించట్లేదు మాకైతే. సో నేనైతే నా పర్సనల్గా ఈ స్పీకర్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ఆవిడ తిరిగి సస్పెన్షన్ని 1 ఇయర్ కొనసాగిస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.